మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే పేద మహిళలు ఉంటారో అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది. ఈ పథకం ద్వారా ఎవరైతే తెలంగాణలో పేద మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఉచిత కుట్టు మిషన్ను పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఉచిత కుట్టు మిషన్ అనేది అందరికీ కూడా కాదండి, కొన్ని కులాల వారికి మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని పంపిణీ చేయబోతున్నారు. అంటే కొన్ని కులాల వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఆ కులాల్లోని వారు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది, అలాగే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మాత్రం మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమైతే కావు. సో పూర్తి వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో పేద మహిళలు ఉంటారో అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి యోజన అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఎవరైతే తెలంగాణలో పేద మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఉచిత కుట్టు మిషన్ అనేది ప్రస్తుతం ఒక 5 కులాల వారికి మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆ కులాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి కులం వచ్చేసి ముస్లిమ్స్ అనమాట. ఎవరైతే ముస్లిమ్స్లో పేదవాళ్ళు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది వర్తిస్తుంది. అటువంటి వారందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జైన్స్ అనమాట. ఎవరైతే జైనులు ఉంటారో అటువంటి వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్సీలు అనమాట. ఎవరైతే పార్సీలు ఉంటారో అటువంటి వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బుద్ధిస్ట్ అనమాట. ఎవరైతే తెలంగాణలో బౌద్ధులు ఉంటారో అటువంటి మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సిక్కులు అనమాట. ఎవరైతే తెలంగాణలో సిక్కులు ఉంటారో అటువంటి వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైనా సరే ఇందిరా మహిళా శక్తి యోజన ఉచిత కుట్టు మిషన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుగా మీరు మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి, లేదా గూగుల్ని అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మీరు TSOBMMSR కానీ లేదంటే TGOBMMSR కానీ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. టైప్ చేసిన వెంటనే మీరు సెర్చింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. సెర్చింగ్ చేసిన తర్వాత మీకు కొన్ని రిజల్ట్స్ అనేవి అక్కడ చూపించడం జరుగుతుంది. గూగుల్లో సెర్చింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్లో మీరు ఫస్ట్ లింక్ని కానీ లేదంటే రెండో లింక్ని కానీ క్లిక్ చేసినట్లయితే అది మిమ్మల్ని TGOBMMS లింకులోకి అయితే తీసుకొని వెళ్తుంది. ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ TGOBMMS అనేది ఇంతకు ముందు TSOBMMS అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని తెలంగాణ ప్రభుత్వం TGOBMMS అని చెప్పేసి మార్చడం జరిగింది. సో TGOBMMS అనేది మనకు తెలంగాణలోని పథకాలు ఏవైతే ఉంటాయో అటువంటి పథకాలన్నీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మీరు ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైనా పథకాలు కనుక వచ్చినట్లయితే దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం మీ అప్లికేషన్ని పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి ఆ పథకానికి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదని చెప్పేసి మిమ్మల్ని ప్రభుత్వం వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ కనుక అయినట్లయితే తప్పకుండా ఆ పథకం అనేది మీకు వర్తించేలా ప్రభుత్వం చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇకపోతే మనము TGOBMMS సైట్లోకి వెళ్ళి ఇందిరా మహిళా శక్తి యోజన ఫ్రీ కుట్టు మిషన్ పథకం మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మిమ్మల్ని మీ పూర్తి పేరు అయితే అడుగుతుంది. అక్కడ మీరు మీ పూర్తి పేరు అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే దాంతోపాటు మీ ఆధార్ కార్డు నంబరు, అలాగే మీ అడ్రస్సు, అలాగే మీ క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే
ఓకే అనే బటన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఉంటుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే అది మిమ్మల్ని వేరే వెబ్సైట్లోకి అయితే తీసుకొని వెళ్తుంది. అక్కడ ఇంకొక కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ని కూడా మీరు ఓకే చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ప్రభుత్వానికి సబ్మిట్ అయినట్లు మీకు చూపిస్తుంది అనమాట. అంటే మీ అప్లికేషన్ అనేది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళుతుంది. అలాగే కలెక్టర్ గారు మిమ్మల్ని పిలవడం లేదా మీ అప్లికేషన్ని పరిశీలించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది అసలు ఈ ఉచిత కుట్టు మిషన్ పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడో చెప్పండి అని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇందిరా మహిళా శక్తి యోజన పథకానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల అంటే డిసెంబర్ 28వ తారీఖు వరకు అండి. ఎవరైతే 5 కులాల వారు ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ నెల 28వ తారీఖు లోపల ఈ ఉచిత కుట్టు మిషన్ పథకానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారికి తప్పకుండా ఉచిత కుట్టు మిషన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాదు, ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.